దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మనం ధ్యానించినట్లయితే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకొంటే నా మాట వింటాడు అని చెప్పుచున్నాడు. చూడండి, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇక్కడ నీలో నాలో పని చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను, దేవుని ప్రేమించే వారంగా మనం ఉండాలి. అది అసలు ఆజ్ఞ అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. అంటే యేసు ప్రభువుని ప్రేమించినప్పుడు తండ్రి ప్రేమ కూడా నీకు రావాలంటే మధ్యలో ఒకటి దేవుడు ఒక సూచన మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ సూచన అంటే, నా ఆజ్ఞలను గైకొంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. ఇక్కడ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, అలాగే పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు 16వ వచనంలో, యోహాను సువార్త 14:16లో ఉన్నాడు. అలాగే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారంగా, ఆయన్ని ప్రేమించినటువంటి వారంగా, ఆయన ఆజ్ఞలు గైకొన్నటువంటి వారంగా, ఆయన ఆజ్ఞ యందు మనం శిరసావహించి వాటిని జరిగించే వారంగా మనం ఉన్నట్లయితే తండ్రి ప్రేమ నీ మీదకు వస్తుంది. సరే, 15వ అధ్యాయము యోహాను సువార్తలో 10వ వచనంలో అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమైతే చెప్పాడో ఆయన గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. ఎంత గొప్ప విషయం. 15వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నేను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనటియే నా ఆజ్ఞ. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని పట్ల చూపిన ప్రేమ
ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పినటువంటి యోర్దాను నది దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభువు పట్ల ఆయన ప్రేమ చూపించి ఏ విధంగా పలికాడో అదేవిధంగా నీ పట్ల కూడా పలకాలని దేవుడి ఉద్దేశం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించ వాళ్ళనుంటే నా ఆజ్ఞ. కాబట్టి ఒక సహోదర ప్రేమ, ఒక తల్లి ప్రేమ, ఒక అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, బంధుమిత్రాదుల ప్రేమ, ఈ లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయో అవన్నీ మనం మనుషుల పట్ల చూపించే ప్రేమ కొంత మనకు మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. కానీ దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ మిక్కుటమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎవరైతే అర్థం చేసుకుంటారో, దేవుడు ప్రేమ స్వరూపుని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆ ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుని ముందుకు వెళ్తారో వారు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం. యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు లాగా ప్రేమించడం. ఇదే ఆజ్ఞ. ఎంత గొప్ప విషయం. కాబట్టి అప్పుడే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. 23వ వచనం 14వ అధ్యాయం యోహాను సువార్త 14:23 వచనంలో ఒక ఓపెన్గా దేవుడు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఆహ్వానం చూద్దాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము అంటున్నాడు, అంటే తండ్రి, కుమారుడిని యేసు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఎంత గొప్ప విషయం. అంటే దేవునికి ఆ ప్రేమను వెల్లడిపరిచినటువంటి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని చొప్పున ఆ ప్రేమను వెల్లడి చేసినటువంటి దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మేము వచ్చి వానితో నివాసం చేస్తామంటున్నాడు. ఇది అపజాలనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, ఎవరు చూపించలేనటువంటి దేవుని ప్రేమ, ఎవరు నీకు సహాయము చేయలేనటువంటి, నీకు సపోర్ట్ చేయలేనటువంటి, నీకు రికమెండేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు నీకు తండ్రి ద్వారా రికమెండేషన్ నీకు ఇస్తున్నాడు. మీరు కానీ నన్ను కానీ ప్రేమిస్తే నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. నేను నా తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాం. నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ మాటలో చాలా అర్థం ఉంది. ఒకవేళ నీకు టైం ఉంటే ధ్యానించు. యోహాను సువార్త 1 యోహాను పత్రికలో ఒక మాట అంటాడు. యోహాను యేసుక్రీస్తును రొమ్మును ఆనుకున్నటువంటి వ్యక్తి, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మరియమ్మకి, యోహానుకి సిలువలో పలికిన 7 మాటలలో మరియమ్మ తల్లి గారికి, అలాగే యేసు ప్రభు యోహానుకి, వారిద్దరికీ తల్లి, యేసు ప్రభు తల్లి యొక్క బాధ్యతను యోహానుకి అప్పగించాడు. పద్మస్ దీపమందు పరవశుడైనటువంటి యోహాను దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేటువంటి, రొమ్మును ఆనుకున్నటువంటి వ్యక్తి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరుగున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనినవాడు అబద్ధికుడు.
అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలు ఎరుగున్నాం, తెలుసుకున్నాం అని చెప్పుకొనుచు కూడా ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యమే లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచినవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలను కూడా ప్రేమిస్తావు, పాటిస్తావు, గైకొంటావు. అవి నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతున్నప్పుడు ఒకవేళ మనుషులు నీ పట్ల వ్యతిరేక భావంలో ఉండొచ్చు, ఆలోచన కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఎట్టి ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రేమను నువ్వు మనుషుల పట్ల తెలియపరుస్తావు. అది దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వాడు, ఆయన ప్రేమలో నిలిచినటువంటి వాడు, ఆయన ప్రేమ యందు ఏరుపారినటువంటి వాడు. అగాపే ప్రేమ, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు కనుగొనలేనటువంటి గొప్ప ప్రేమ. అది నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ మనుషులు కూడా చాలా తక్కువగా చిన్న విషయంలో కూడా మనం దేనిని కూడా విడిచిపెట్టకుండా ప్రేమిస్తాం. అంత గొప్ప ప్రేమ మన యేసు ప్రేమ. కాబట్టి ఇది యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 15వ అధ్యాయము 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవాలనేదే ననుటయే నా ఆజ్ఞ. కాబట్టి మనం ఒకరినొకరు ఎవరైతే మన మీద ఒకవేళ ఆలోచన విధానం వేరేగా ఉంది, అయినా దేవుని ప్రేమను చూపించాలి. వారికి నువ్వు గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వారికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళ ముందు మనం యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమతో మనం ముందుకు వెళ్తాం. మనల్ని దేవుడు భుజం తట్టి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇది నిజం. కాబట్టి మనం చేయాల్సిన పని దేవుని ప్రేమ అంటే ఆయన బోధనల్ని మనం అర్థం చేసుకోవడం. ఆయన మన జీవితంలో ఏదైతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేశాడో వాటిని మన జీవితంలో సాక్ష్యరూపంగా యేసు ప్రభు ప్రేమను వెల్లడిపరచాలి, విధేయత చూపించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి నీ మెడైన దీవెనలు ప్రభా నీ బిడ్డలకి మీరు దాయిచ్చాను, నీ కృప దాయిచ్చామని, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.